నమస్తే అండి. వెల్కమ్ టు సిటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? దీని విశిష్టత గురించి తెలుసుకుందాం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం ఏంటి? ఈ శివాలయం ఎక్కడుంది? దాని విశిష్టత బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు అందించారు ఈ వివరాలు. భారతీయ సనాతన ధర్మంలో స్థితికారకుడైనటువంటి మహావిష్ణువును, అలాగే లయాకారుడైనటువంటి పరమేశ్వరుని మరియు శక్తి రూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించే విధానాలు కూడా ఉన్నాయి. మహావిష్ణువును పూజించేటువంటి వారు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు లేదా బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా మరియు పూరి జగన్నాథ్ వంటి 4 ధామాలకు ప్రాధాన్యత ఇస్తారు. శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి విషయంలో అష్టాదశ శక్తి పీఠాలను అత్యంత ప్రాధాన్యత ఉంది. శివారాధన విషయంలో 12 జ్యోతిర్లింగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ 12 జ్యోతిర్లింగం క్షేత్రాల్లో ఓంకారేశ్వరం ఒకటని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. క్షేత్రం వింధ్యా పర్వతాల మధ్య ఉంటుంది. ఈ క్షేత్రం ఓంకారం రూపంలో ఉంచటం చేత ఈ స్వామికి ఓంకారేశ్వర స్వామిగా పేరొచ్చినట్లుగా చిలకమర్తి తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి నర్మదా నది ప్రవహించే ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకార క్షేత్రం. ఓంకార క్షేత్రంలో నర్మదా నది ప్రవాహానికి కుడివైపు ఓంకారేశ్వరుడు, ఎడమవైపు అమలేశ్వరుడు ఉంటారు. ఈ 2 జ్యోతిర్లింగాలను దర్శనమిస్తే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తవుతుందని చిలకమర్తి తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాండ్వా జిల్లాలో కాండ్వా పట్టణంలో సమీపంలో ఉన్న ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి శంకరాచార్యుల వారు ఇచ్చేసినట్లుగా శంకరాచార్యుల గురువైనటువంటి గోవింద భగవత్పాదును నర్మదా నడి ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర క్షేత్రంలో కలిసినట్టుగా మనకి శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలో చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు. ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించడం కోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తూ వింధ్యా పర్వతం దగ్గరకు వచ్చాడు. వింధ్యా పర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి, నేను పర్వతరాజును, సర్వసంపన్ను, ఏ విషయంలోనూ లోపం లేదు అని గర్వంగా పలికాడు. అప్పుడు నారదుడు అతని గర్వం అణచాలని, మెరువుతో పోలిస్తే నీవెంతటి వాడవు అని ఈసించాడు. అప్పుడు వింధ్యుడు బాధపడి ఓంకార క్షేత్రమును వెళ్ళి అక్కడ పార్థివ లింగాన్ని నిర్మించి ఏకదీక్షతో శివునికై తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఈ తపస్సుతో ప్రసన్నముగా నుండునట్లు పర్వతరాజు వరం పొందాడు. అలాగే ఎల్లప్పుడూ తన శిరస్సుపై నిలిచి ఉండాలని కోరుతాడు. శివుడు తదాస్తు అంటాడు. ఈ నేపథ్యంలో శివుడి పార్థివకారంలో అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అనే 2 రూపాలతో అక్కడ ఆవిర్భవించాడు. ఈ 2 రూపాలతో నన్ను శివుడు ఒకే జ్యోతిర్లింగంగా భావించాలని చిలకమర్తి తెలిపారు. ఈ క్షేత్రంలో నర్మదా నది నర్మదా, కావేరి అను 2 ప్రాయాలుగా ప్రవహిస్తుంది. ఈ 2 పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని మందాతృపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు. పరమర్ రాజుల తర్వాత ఈ క్షేత్రం ముస్లింల దండయాత్రల వలన శిథిలావస్థకు చేరుకుంది. తర్వాత మరాఠాలు తిరిగి పునరుద్ధరించుకున్నారు. కోటి తీర్థము కోటేశ్వర, హటేశ్వర, త్రయంబకేశ్వర, గాయత్రి, గోవిందేశ్వర, సావిత్రేశ్వర, భూరీశ్వర, శ్రీకాళిక, పంచముఖ, గజేశ్వర వంటి దర్శనీయ స్థలాలు ఇక్కడ చూడొచ్చని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు తెలిపారు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.